బీఆర్ఎస్ నేతలు ఓడిపోయిన బాధలో ఏం మాట్లాడుతున్నారో కూడా తెలియటం లేదన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రస్తుత బడ్జెట్ సెషన్లోనే కులగణన బిల్లు పెడతామని స్పష్టం చేశారు. కేసీఆర్ కుటుంబానికి బీసీలను రాజకీయానికి వాడుకోవడం తప్ప మరొకటి తెలియదంటున్న పొన్నం ప్రభాకర్తో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. రైట్, మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనూహ్య కార్యక్రమాలతో ముందుకు వెళ్తుంది. మొత్తానికి బీసీ వెల్ఫేర్ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా తన డిపార్ట్మెంట్ పరిధిగా అన్ని శాఖలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడేందుకు మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నారు. సార్ చెప్పండి, ముందుగా కంగ్రాచులేషన్స్ మీ ప్రభుత్వానికి. మొత్తానికైతే అనుకున్నట్టుగా 6 గ్యారంటీ స్కీమ్లను అమలు చేస్తూ ముందుకు వెళ్తున్నారు. భవిష్యత్తులో తెలంగాణ ప్రజలకు ఏ విధమైనటువంటి ఎస్ఎన్ఎస్ ఇవ్వబోతున్నారు? 6 గ్యారంటీల అమలుతో పాటుగా మిగతా అనేక సంక్షేమ కార్యక్రమాలు జరుగుతాయని వాటిని కూడా కొనసాగింపుతో పాటుగా ఇంకా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని పోయే భాగంలో ఈరోజు సుందర విజ్ఞాన కేంద్రంలో ఎవరైతే అనాథలుగా లేకపోతే వారికి సంబంధించినటువంటి ఆధారం లేకుండా ఉన్నారో వాళ్ళందరికీ భవిష్యత్ తరానికి ఉపయోగపడాల్సిన ఒక ప్రామాణికమైన సర్టిఫికెట్లు, అది ఆధార్ కావచ్చు, కూలా కావచ్చు, స్థానికత్వం కావచ్చు, అనేక సర్టిఫికెట్లను మరి జిల్లా కలెక్టర్ గారు జిహెచ్ఎంసీ కలిసి స్త్రీ శిశు సంక్షేమ శాఖకు సంబంధించిన డిపార్ట్మెంట్ ద్వారా చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్ సంబంధించి ఇవ్వడం జరిగింది. గత 10 ఏళ్లలో ఎప్పుడు లేని విధంగా ఈ బడ్జెట్ సెషన్స్లో మీరు ఇందాక కుల సర్టిఫికెట్లు కూడా మీరు సబ్మిట్ చేయాలని చెప్పారు కదా. సో కులగణన కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ముందుకెళ్తా ఉంది. ఆ అసెంబ్లీ బడ్జెట్ సెషన్లోనే దాన్ని సంబంధించినటువంటి విధి విధానాలను కూడా ఖరారు తెలుస్తుంది. సో ఏ ప్రాతిపాదికన కులగణన అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లబోతుంది? తెలంగాణలో ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ఈ బడ్జెట్ సెషన్లో తెలంగాణ బీసీ కుల జనగణనకు సంబంధించి కార్యక్రమం తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. ఈ యొక్క విధి విధానాలను రూపొందించి ముందుకు ఎటువంటి క్షేత్రస్థాయికి పోతే పూర్తి స్థాయి సమాచారం వస్తుందో ఆ దిశలో పోవడానికి మేము అన్ని రకాల కసరత్తులు చేస్తాం. మమ్మల్ని ఎవరు రాజకీయంగా డిమాండ్ చేసే అవసరం లేదు, ఎవరు విమర్శ చేసే అవసరం లేదు. 10 సంవత్సరాల అధికారంలో ఉన్న వాళ్ళు ముఖ్యంగా వాళ్ళు ఈ అంశం గురించి అన్నాడు పట్టించుకోలే. తెలంగాణ స్టేట్ను మారుస్తూ టీజీగా పెట్టారు రవాణా శాఖ మంత్రిగా. అసలు ఏంది దీని వెనకాల రాజకీయ ఉద్దేశం ఉందా? లేకపోతే గతంలో తెలంగాణ 2014 వచ్చినాడు కూడా గెజిట్లో టీజీనే వచ్చింది. మానాడు ముఖ్యమంత్రి 6 తారీఖు నాడు తిరిగి లేఖ రాసి టీఎస్ కావాలని అడిగితే ఆనాడు ప్రభుత్వం ఇచ్చింది. మళ్ళీ టీఎస్ కాదు, వాస్తవంగా ఇప్పుడు కూడా ఐఏఎస్ ఐపీఎస్ అందరికీ తెలంగాణ అధికారులకు వాళ్ళు టీజీనే గుర్తింపు వస్తుంది. సో ఇక్కడ దాని పెద్ద సమస్య కాదు అది. కాబట్టి టీఎస్ రాజకీయపరమైన ఏమున్నది, టీఎస్ కంటే టీజీ అనేది తెలంగాణ అనే పదంకు అర్థం స్ఫురిస్తుంది. టీఎస్ అంటే తెలంగాణ స్టేట్ అని అనలేమని. కాబట్టి మనం టీజీ మిగతా ఏపీ, ఆంధ్రప్రదేశ్, ఎంఆర్, మహారాష్ట్ర అట్లున్నది దాని ప్రకారం చేసాం తప్ప. మీ పాలన మీద బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రులు కావచ్చు, మాజీ ఎంపీలు కావచ్చు, మాజీ ఎమ్మెల్సీలు కావచ్చు పదే ఆరోపణలు చేస్తున్నారు. పర్టికులర్గా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ కొన్ని కామెంట్ చేస్తున్నారు. 3-4 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత వాళ్ళ కార్యక్రమాల గురించి ఆనాడు ప్రతిపక్ష పార్టీ అడిగితే మేము పసికూనలం అన్నారు. ఇలా 2 నెలలు కూడా పూర్తిగా ప్రభుత్వం 9 తారీఖు వస్తే 2 నెలలు అవుతుంది. ఎందుకు తొందరపడుతారో, ఎందుకు అసహనానికి గురవుతారో, ఎంత పొలిటికల్ లాంగ్వేజ్ కాకుండా రఫ్ లాంగ్వేజ్ ఎందుకు వాడుతారో అర్థమైతే లేదు. వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తా ఉన్నాం. మేము మాకు బాధ్యత ఉన్నది. ప్రభుత్వంలో ప్రజలు మిమ్మల్ని మార్పు కోరుకున్నారు. అందుకే మీ అహంకారమే నిదర్శనం. ఈ అహంకారం కారణంగానే మీ పక్కకు జరిపారు. మళ్ళీ ఇంకా అదేవిధంగా అహంకారపూరితంగా వ్యవహారం చేస్తే రాబోయే కాలంలో ఇప్పుడు మీకు పార్లమెంట్లో 3వ స్థానం తప్పదని స్పష్టమైపోయింది. కాబట్టి మీరు అసహనం వ్యక్తం చేస్తారు. ఫైనల్గా చెప్పండి, అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో ప్రధానంగా ఏ అంశాలు చర్చకు వచ్చే అవకాశం? ఇప్పుడు జనగణన బిల్లు పెడతాం, దాని తర్వాత బడ్జెట్ ప్రవేశపెట్టడం జరుగుతుంది. మిగతా అంశాలకు సంబంధించినటువంటి గ్యారంటీల ఇష్యూ కావచ్చు, ఇతరత్ర అభివృద్ధికి సంబంధించిన ఒక ప్రణాళిక తీసుకొని ముందుకు వస్తుంది. అధికారులు మీ ప్రభుత్వానికి సహకరించట్లేదు అన్నటువంటి విమర్శలు బలంగా ఉన్నాయి, నిజమేనా? సరే, ఇప్పుడు ఏదైనా కొంచెం మార్పు అనివార్యత. ఇప్పుడు ఇక్కడ ఒక రిబ్బన్ కట్ చేసిన ఇంకే ఉండే మారుతుంది, కొద్దిగా మైండ్ సెట్ మారుతుంది. ఏదేమైనప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీ స్కీమ్లను స్పష్టంగా అనౌన్స్ చేయబోతుంది. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను ముందుకు తీసుకెళ్లబోతున్నటువంటి అంశాన్ని అయితే పొన్నం ప్రభాకర్ చెప్తున్నారు. కెమెరామెన్ అనిల్తో రాజేష్.